ఒక శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి దేవదేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకొని దేవుని మాటలు కొద్ది నిమిషాలు పంచుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభు సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్ మనకు ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎన్నోసార్లు నీతి గురించి ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు మనము చదివాము కూడా. యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన తరువాత రోమా పత్రిక 10:10 ప్రకారంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నోటితో ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా మార్చబడతారని, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారని, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అయితే ఆయన కృప ద్వారా ఉచితముగా మనము నీతిమంతులుగా మార్చబడుతున్నామని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే మనము ప్రభుని నమ్ముకుంటామో అప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవిస్తూ ఉంటాం. అనగా పరిశుద్ధంగా, యథార్థంగా, న్యాయముగా, క్రమబద్ధంగా, పరిశుద్ధంగా, లోపము లేకుండా, పాపము లేకుండా, అన్యజనుల వలె కాకుండా, నామకార్థ క్రైస్తవుల వలె కాకుండా, భక్తిలోను భయముతోను దేవుని యొక్క అడుగుజాడలో మనము జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే నీతిమంతుల గురించి బైబిల్లో మనకు ఎన్నో విధాలుగా రాయబడి ఉంది. నీతిమంతుడైన నోవాహు, నీతిమంతుడైన హనోకు, నీతిమంతుడైన యోబు, నీతిమంతుడైన ఇంకా అనేకుల గురించి మనకు లోతు కూడా నీతిమంతుడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నమ్మిన వారు నీతిమంతులు అవుతారని అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడుగా మార్చబడ్డాడు. రాహాబు క్రియల ద్వారా నీతిమంతురాలుగా మార్చబడింది. అయితే నీతిమంతులుగా మార్చబడిన తరువాత నీతిగా మనము ప్రభు యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉంటాం. నీతిగా మనము బ్రతుకుతూ ఉంటాం. నీతిగా మనము మాట్లాడుతూ ఉంటాం. నీతిగా మనము ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం. నీతిగా మనము తినే విషయంలో, త్రాగే విషయంలో, ధరించే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రవర్తనలో, మన చదువులో, ఉద్యోగములో, ఇంటిలో, బయట, సంఘములో, సమాజంలో, ప్రతి విషయంలో కూడా మనము నీతిగా జీవిస్తూ ఉంటాం. ఇది విశ్వాసులకు తగినది. విశ్వాసులు అనగా నీతిగా జీవించేవారు, విశ్వాసులు అనగా నీతిమంతులు అని అర్థం. అయితే ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసులు నీతిగా జీవిస్తూ ఉంటారు. విశ్వాసులు నీతిగా బ్రతుకుతూ ఉంటారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తూ ఉంటాడు. అయితే ప్రభుని నమ్ముకున్న తరువాత ఇది ఒక భాగము లేక ఒక మెట్టు అనుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనము యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత మొదటి మెట్టుగా నీతిగా ఎంతగా జీవిస్తూ ఉన్నామో, నీతిగా ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నామో, నీతిగా ఎలాగైతే ఈ లోకములో మన ప్రయాణమును కొనసాగిస్తున్నామో, అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు నీతిగా జీవించేది వేరు, నీతి కొరకు
ఆకలి దప్పిక కలిగి జీవించడం వేరు. నీతి కొరకు ఆకలి దప్పిక. నీతిగా జీవించే వారిని విశ్వాసులు, పరిశుద్ధులు, లేకపోతే దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు, పరిశుద్ధులు అని వారిని నీతిమంతులు అంటారు. ఈ నీతిమంతులకు కొదవ కొరత తక్కువ ఉండదు. ఎందుకంటే దావీదు గారు అంటారు కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు గమనించాను, యవనస్తులో ఉన్నప్పుడు గమనించాను, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా గమనించాను, నీతిమంతులు కానీ నీతిమంతుల పిల్లలు కానీ భిక్షమెత్తారని దావీదు గారు చెప్తారు. నీతిమంతుల తల మీదకి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని బైబిల్ చెప్తుంది. అయితే నీతికు ఆకలి దప్పిక. నీతిగా జీవించేది ఒక భాగం అయితే, ఒక మెట్టు అయితే, దేవుని పాద సన్నిధిలో నీతి కొరకు ఆకలి దప్పిక. దేవుని యొక్క బిడ్డలారా, నీతి కొరకు దేవుని పిల్లలు ఆకలి దప్పిక కొనాలి అంట. ఎలాగైతే మనకు ఆకలి దప్పిక అనేది ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి ఒక్క జంతువుకు, ప్రతి ఒక్క మృగానికి ఆకలి దప్పిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆకలి దప్పిక ఉంటుంది. శరీరం ఉన్న ప్రతి ఒక్క జీవి ఆకలితో దప్పికతో ఉంటారు. అయితే బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, శరీరానికి ఎలాగైతే ఆకలి దప్పిక ఉంటుందో, శరీరానికి ఎలాగైతే ఆహారము అవసరము, నీరు అవసరము, మన యొక్క జీవితంలో మనము దేనికోసము దప్పికొనాలి, దేనికోసము మనము ఆకలి కొనాలని బైబిల్ చెప్తుంది అంటే, నీతి కొరకు మనము ఆకలి దప్పిక కొనాలి. దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనుదినము మనము శారీరకంగా మనము ఖచ్చితంగా ఆకలి దప్పిక అనేది మనము కలిగి ఉంటాం. ఒకవేళ ఆకలి లేదనుకోండి, దాహము లేదనుకోండి, వారికి హెల్త్ పరంగా సరిగా లేదని అర్థం. దాహం చేయటం లేదు, ఆకలి కావటం లేదంటే వాళ్ళు సరిగా ఆరోగ్యంగా లేరు అని అర్థం. అలాంటి వారు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మందులు ఎంతైనా వాడవలసిన వారై ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని పిల్లైనటువంటి వారు అనగా క్రీస్తు నమ్మినటువంటి వారు, ప్రభును ఎరిగినటువంటి వారు, యేసు ప్రభుల వారిని హృదయములో సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు దేని కొరకు ఆకలి దప్పిక కొనాలి అంటే, నీతి కొరకు ఆకలి దప్పిక కొనాలి. నీతి అనగా ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. నీతి అనగా ఏమిటంటే దేవుని వాక్యం. నీతి అనగా ఏమిటంటే ప్రార్థన. నీతి అనగా ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి. నీతి అనగా ఏమిటంటే దేవుని యొక్క మందిరం. వీటి కొరకు అనగా వాక్యం కొరకు, ప్రార్థన కొరకు, యేసయ్య కొరకు, మందిరం కొరకు మనం ఏం చేయాలంటే ఆకలి దప్పిక కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే ఆకలి దప్పిక కలిగి మనము ఉంటామో, అప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క సన్నిధి కొరకు మనం ఏం చేస్తామంటే, బైబిల్లో కోరా కుమారులు 42వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఈయన ప్రభు యొక్క సన్నిధిలో ఒక చక్కటి మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే దప్పికొంటుందో, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుని నమ్మిన వారు, దేవుని ఎరిగిన వారు, రక్షకుని హృదయంలో చేర్చుకున్న వారు, దేవుని పాదాల దగ్గర బ్రతికేటువంటి వారికి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే ఇలాంటి వారికి నీతి అనే దప్పిక, నీతి అనేటువంటి ఆకలి కలిగి ఉండాలి.
అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ నీతి కొరకు పరిగెత్తాలి. నీతి కొరకు మనము ప్రాకులాడాలి. నీతి కొరకు మనము ఆశపడాలి. నీతి కొరకు మనము దప్పిక కొనాలి. నీతి కొరకు మనము దాహం కొనాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములు గమనించినట్లయితే మొదట మీరు నా రాజ్యమును, నా నీతిని మీరు వెదకండి అని బైబిల్ చెప్తుంది. నీతి కొరకు ఆకలి దప్పిక కొనడం అంటే నీతిని వెదకడం, నీతి దగ్గరికి రావడం, నీతి దగ్గర బ్రతకడం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావడం అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈనాడు నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డను, నేను రక్షణ పొందాను, నేను మారుమనసు పొందాను, నేను బాప్తిసం పొందాను, నేను ప్రభుని ఎరిగినటువంటి కుమారుని, కుమార్తెను అని చెప్పుకునే వారు ఉన్నారు. కానీ వారికి వ్యక్తిగత ప్రార్థన ఉండదు. అలాగే అనుదిన బైబిల్ చదవడం ఉండదు, బైబిల్ ధ్యానము ఉండదు, ప్రతి ఆదివారం మందిరానికి రావడము ఉండదు. ఇలాంటి వారి యొక్క జీవితంలో నీతి అనే దప్పిక, నీతి అనే దాహము వారి జీవితంలో లేదు అని అర్థం. వారికి ఆకలి దప్పిక లేదు అంటే వారి జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఏదో ఒక రోగము, లేక ఏదో ఒక జబ్బు, ఏదో ఒక అనారోగ్యము ఉంది అని అర్థం. అనారోగ్యం అంటే దేవుని యొక్క బిడ్డలారా ఏదో ఒక రహస్య, ఒక పాపము కావచ్చు, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావము కావచ్చు. ఇలాంటి నీతిని వెదకలేరు, నీతి కొరకు ఆకలి దప్పిక కొనలేరు. అందుకే మనకు బైబిల్ చెప్తూ ఉంది, నీతిని మొదట వెదకండి. నీతి అనగా ఏదో కాదు గాని రోమాపత్రిక 14:17 వచనంలో ఒక చక్కటి మాట బైబిల్లో రాయబడి ఉంది. నీతి అనగా ఏమిటంటే భోజనము, పానీయము కాదు గాని పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి అనగా ఏమిటంటే సమాధానమునై ఉన్నదని మనకు రోమాపత్రికలో చూసినట్లయితే స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు గారు రాసి ఉంచాడు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము భోజనము, పానము కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క బిడ్డలారా, మనము నీతి గల రాజ్యమును మనం వెదికేటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలో ఎక్కడ నీతి అనేది లేదు. కేవలము యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే మనకు నీతి కనపడుతుంది. ఆ నీతి కొరకు మనం ఏం చేయాలంటే పరుగులు తీయాలని చెప్తుంది. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిగా జీవిస్తూ ఉన్నాం, నీతిగా బ్రతుకుతూ ఉన్నాం. ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు నీతిమంతులనే బైబిల్ చెప్తూ ఉంది. అయితే నీతిగా జీవించేది ఒక ఎత్తు, లేక ఒక మెట్టు, ఒక చక్కటి ఆలోచన అయితే, ఆ నీతిగా జీవిస్తూ మనం ఏం చేయాలంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనం ఏం చేయాలంటే దప్పిక కొనేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుని యొక్క బిడ్డలారా మనము చేరే వారిగా ఉండాలి. ఎందుకంటే సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభుల వారు దప్పిక తీర్చాడు. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభుల వారు యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో స్పష్టంగా మొదటి వచనాలలో చెప్పాడు. అంటే మనము దేని కొరకు మనము దప్పిక కొనాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, క్రీస్తు కొరకు మనము తప్పి కొనాలి. క్రీస్తు సన్నిధికి ఎప్పుడు రావాలి, క్రీస్తు సన్నిధిలో నేను ఎప్పుడు కనిపించాలి, క్రీస్తు పాదాల దగ్గర నేను బ్రతకాలి, క్రీస్తు పాదాల దగ్గర నేను గడపాలి, క్రీస్తుతో నేను మాట్లాడాలి, క్రీస్తును నేను ఆరాధించాలి, క్రీస్తును నేను మహిమపరచాలి, క్రీస్తును నేను స్తుతించాలి, క్రీస్తు సన్నిధిలో నేను ప్రార్థించాలి, పాటలు పాడాలి, క్రీస్తుతో నేను గడపాలి అని అనుకోవడమే దేవుని యొక్క బిడ్డలారా నీతి కొరకు మనము ఆకలి దప్పిక కొనడం. అందుకే రాసినటువంటి దావీదు గారు 63లో
ఒక మంచి మాట అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా ప్రాణము కృషించుచు ఉన్నది. అవును, దేవుని సన్నిధిలో మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము దేని కొరకు దేవుని పాద సన్నిధిలో తృష్ణగొని ఉండాలి అంటే, జీవము కలిగిన దేవుని సన్నిధి కొరకు మనం తృష్ణగొనేటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము తృష్ణగొని ఉంటామో, ఆకలి కొని ఉంటామో, బైబిల్ చెప్తూ ఉంది, వారికి తృప్తి దొరుకుతుంది. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు వారి జీవితంలో వారికి దొరికేది ఏమిటంటే, బైబిల్ చెప్తూ ఉంది, వారు తృప్తి పొందుకుంటారు. ఈ లోకంలో ఉద్యోగం ఉన్న వాళ్ళు, వ్యాపారం ఉన్న వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ధనమున్న వాళ్ళు, ధాన్యమున్న వాళ్ళు, ఆస్తి, ఐశ్వర్యము, సిరి సంపదలు కలిగిన వారికి ఈనాడు కుటుంబంలో, సంఘములో, సమాజంలో, బయట తృప్తి లేదు. కానీ కేవలము క్రీస్తు కొరకు ఎవరైతే దప్పిక కొంటారో, క్రీస్తు కొరకు ఎవరైతే దాహం కొంటారో, క్రీస్తు కొరకు ఎవరైతే తృష్ణగొని ఉంటారో, క్రీస్తు కొరకు ఎవరైతే తపన పడుతూ ఉంటారో, వారి జీవితంలో దేవుని యొక్క మేళ్ల చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క అభిషేకము చేత, ఆయన ప్రభావము చేత, ఆయన మహిమ చేత, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత మనము దేవుని పాదాల దగ్గర తృప్తిపరచబడతామని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, నీతిగా జీవిస్తున్నాము, మంచిదే. అయితే నీతి కొరకు మనము తపన పడాలని బైబిల్ చెప్తూ ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే నీతి కొరకు మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఒక చక్కని మాట చెప్పాడు. అది ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మనము పాపము నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములో మాను మీద మోసెను. నీతి నిమిత్తము మనము జీవించాలి. నీతిగా జీవించేది ఒక ఎత్తు, నీతి కొరకు ఆకలి దప్పిగా కొనేది మరొక మెట్టు. అలాగే నీతి నిమిత్తము జీవించడం అంటే, నీతి నిమిత్తము జీవించడం అంటే క్రీస్తు కొరకు జీవించడం, క్రీస్తును నలుగురికి పరిచయం చేయడము, నీతిగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని అనేకులకు పరిచయం చేయడమే నీతి నిమిత్తము మనము జీవించడం. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని తయారు చేయడమే నీతి నిమిత్తము జీవించడం. ఒక సేవకుడు మరొక సేవకుని తయారు చేయడమే నీతి నిమిత్తము జీవించడం. ఒక సంఘము మరొక సంఘము తయారు చేయడమే నీతి నిమిత్తము జీవించడం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులు నీతిగా జీవిస్తున్నారు ఒకటే. రెండవదిగా నీతి కొరకు ఆకలి దప్పిక కొంటున్నారు, ఓకే. అయితే మూడవదిగా బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, నీతి నిమిత్తము మనము జీవిస్తున్నామా లేదా, నీతి కొరకు మనం బ్రతుకుతున్నామా లేదా, నీతిని మనం ప్రకటిస్తున్నామా లేదా, నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని అనేకులకు మనం పరిచయం చేస్తున్నామా లేదా. లోకములో, పాపములో, శాపములో, చీకటిలో, మరణానికి అంచులో, దీర్ఘకాలపు రోగముతో, సమస్యలతో, కోర్టు సమస్యలతో, సంతానపు సమస్యలతో, అనారోగ్యంతో ఎంతో మంది నలిగి జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే, క్రీస్తును పరిచయం చేయాలి. ఆ పరిచయం చేయడమే క్రీస్తు నిమిత్తము మనము జీవించే వారిగా ఉంటాం.
కొందరు భక్తులు, కొందరు విశ్వాసులు నీతిగా బ్రతకలేకపోతున్నారు. నీతి కొరకు ఆకలి దప్పిగా కొనలేకపోతున్నారు. నీతి నిమిత్తము వాళ్ళు జీవించలేకపోతున్నారు. అందుకే మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము ప్రభువుని నమ్ముకున్న తరువాత, క్రీస్తును ఎరిగిన తరువాత ఈ 3 పాయింట్లు, ఈ 3 లక్షణాలు, ఈ 3 మెట్లు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నీతిగా జీవిస్తూ ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి. మూడవదిగా నీతి నిమిత్తము మనము జీవిస్తూ ఉండాలి. నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మనము అనుదినము ప్రకటిస్తూ ఉండాలి. కొందరు వారానికి ఒకసారి ప్రకటిస్తూ ఉంటారు. కొందరు నెలకు ఒకసారి ప్రకటిస్తూ ఉంటారు. కొందరు వాళ్ళకు సమయం ఉన్నప్పుడు మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు. బైబిల్ చెప్తూ ఉంది, మనము సమయమందు అసమయమందు అనుదినము మనము క్రీస్తును ఏదో ఒక రూపకంగా అనేకులకు పరిచయం చేసే వారిగా ఉండాలి. వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకులకు ప్రకటించేటువంటి కుమారునిగా కుమార్తెగా జీవించడమే నీతి నిమిత్తము నువ్వు జీవించాలి. ఎందుకంటే ఇది ఎంతో ప్రతి ఒక్కరికి అవసరం. నీతిగా జీవిస్తే నీకు మాత్రమే ఆశీర్వాదం. నీతి కొరకు ఆకలి దప్పిక కొంటే నువ్వు మాత్రమే తృప్తి పొందబడతావు. అయితే నీతి నిమిత్తం నువ్వు జీవించినట్లయితే నీవు ఆశీర్వాదాలు పొందుతూ నువ్వు మార్చబడతావని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్న మనము ఈ సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు దేని కొరకు ఆకలి తప్పికొంటున్నావు? శరీరం కొరకు మాత్రమే ఆకలి దప్పిగా కొంటున్నావా? ఆత్మ విషయమే కూడా ఆకలి దప్పిగా కొనాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చాలా మంది తెల్లవారుజామున ఉద్యోగం కోసం లేస్తారు, వ్యాపారం కోసం లేస్తారు, కుటుంబం కోసం లేస్తారు, చదువుల కోసం లేస్తారు, కుటుంబ వ్యక్తిగత పనుల కోసం లేస్తారు. కానీ దేవుని కొరకు తెల్లవారుజామున లేచి దేవుని పాద సన్నిధిలో వాక్య ధ్యానము లేక ప్రార్థన, దేవుని స్తుతించడము, ఆరాధించడము కొందరు చేయరు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఆకలి దప్పిగా తీర్చుకునే వారుగా ఉండారు. కానీ ఆత్మ, పరిశుద్ధాత్మ కోసము వీరి ఆత్మ తపన అనేది కొందరికి ఉండదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే వారికి ఎంతసేపు ఉన్న బాహ్య సంబంధంగా వాళ్ళ ఆలోచన, లోక సంబంధంగా వాళ్ళ ఆలోచన, కుటుంబం మీదనే వాళ్ళ ఆలోచన, సంఘం మీద ఆలోచన ఉండదు, దేవుని మీద ఆలోచన ఉండదు, వాళ్ళ ఆత్మ గురించి వారికి ఆలోచన ఉండదు. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నీవు ఎవరి కోసం జీవిస్తున్నావు? నీ కోసం జీవిస్తున్నావా? నీ కుటుంబం కోసం జీవిస్తున్నావా? లేకపోతే ఇంకా లోకం కోసం జీవిస్తున్నావా? ఉద్యోగం కోసం జీవిస్తున్నావా? క్రీస్తు కోసం జీవిస్తున్నావా? క్రీస్తు నిమిత్తము మనల్ని ఏం చేశాడంటే, మన పాపముల విషయమై ఆయన చనిపోయి నీతి నిమిత్తము జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసెను. మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రకటించాలి. పాపుల కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, గాయాలు పొంది, సిలువను మోసి, చనిపోయి, తిరిగి 3వ దినమున లేచి ఆరోహణమై వెళ్ళిపోయి, మరలా మన కొరకు మేఘారుడై ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో త్వరగా రానయ్యున్న క్రీస్తును మనము ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే నీతి నిమిత్తము జీవించడం అంట. చాలా మంది నీతిగా జీవించటం లేదు, అవినీతిగా జీవిస్తూ ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పిగా కొనటం లేదు. ఎంతసేపు నా కుటుంబం కోసము, వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసము తపన లేకపోతే ఆకలి దప్పిక కలిగి ఉన్నారు. ఇంకా కొందరు వాళ్ళ కోసం జీవిస్తారు, తల్లిదండ్రులు పిల్లల కోసం జీవిస్తారు. అయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని పిల్లలు దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము మనము దేవుని యొక్క సన్నిధిలో జీవించే వారిగా ఉండాలి. క్రీస్తు నిమిత్తము జీవించడం అనగా క్రీస్తును
మనము ప్రకటించాలి. క్రీస్తును అనేకులకు పరిచయం చేయాలి. క్రీస్తును మనము అనేక చోట ప్రకటించాలి. సిలువను మోయాలి. బైబిల్ మనము మోయాలి. ఎందుకంటే యవన కాలమున కాడి మోయిట యెహోవా కాడి మోయిట నరునికి మేలు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి బిడ్డలారా, నీవు ఎవరి కాలి మోస్తున్నావు? నీవు ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నావు? నువ్వు ఎవరి నిమిత్తము జీవిస్తూ ఉన్నావు? ఎవరి కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు? ఒక్కసారి మన యొక్క అంతరంగాన్ని, మన మనస్సును మనము పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనము రక్షింపబడ్డాము అంటే దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ గొప్ప దేవుని మనం ఏం చేయాలంటే, మనం రక్షించిన దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయాలి. మన నీతిమంతులుగా మార్చిన దేవుణ్ణి అనేకులకు పరిచయం చేయాలి. మనకు స్వస్థత, మనకు విడుదల, విమోచన, రక్షణ, ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమాధానము, ఇన్ని గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు చేసిన మన గొప్ప దేవుణ్ణి మనం అనేకులకు పరిచయం చేయాలి. దీన్ని ఏమంటారంటే నీతి జీవించడం అంటారు. దేవుని వాక్యం కొరకు మనము పరిగెత్తినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పిగా కొనడమని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కరువైన, కష్టమైన, కన్నీళ్ళైన, శ్రమలైన, వ్యాధులైన, బాధలైన నీతి తప్పకుండా లోపం లేకుండా బ్రతకడమే. యోబు ఎలాగైతే లోపం లేకుండా బ్రతికాడో, నీతిమంతుడైన నోవాకు ఎలాగైతే లోపం లేకుండా బ్రతికాడో, లోకమంతా కూడా చెడిపోయిన నోవాకు నీతి తప్పకుండా నిందారహితుడిగా జీవించాడో, మనము కూడా ఈ 4 మెట్లు, ఈ 4 అంశాలు మన జీవితంలో, మన మనసులో పెట్టుకొని మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా మరింతగా మనము దేవుని కొరకు జీవించుదాం. దేవుడి మాటలు మన అందరి హృదయంలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ.